యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయంను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని యొక్క సమాధానం, దైవిక సమాధానం ని గురించి దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. సమాధానంగా ఉండాలని, శాంతిగా ఉండాలని, నెమ్మదిగా ఉండాలని ప్రతి ఒక్కరము కోరుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరము ఇష్టపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరికి సమాధానంగా ఉండాలని మనం కోరుకుంటాం. అంటే ఆరోగ్యం మంచిగా ఉండి కుటుంబంలో సమాధానం ఉండాలి, ఆర్థికంగా మంచిగా ఉండి సమాధానంగా మనం ఉండాలి, ఆత్మీయంగా మంచిగా ఉండి సమాధానంగా ఉండాలి అనేటువంటి తలంపు మనం కలిగి ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కూడా మనిషి సమాధానాన్ని కోసం ప్రాకులాడుతూ ఉంటాడు. సమాధానాన్ని కోసం ఎందుకు మీరు తాగుతారు, ఈ బ్రాందీ, విస్కీ ఇవన్నీ మీరు తాగుతారు. లోకల్లో ఉండేవారు కూడా సమాధానం కోసము ప్రాకులాడుతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో ఒక తాగుబోతుని అడిగాను, ఎందుకు నువ్వు తాగుతావు? తాగితే మంచిది కాదని తెలుసు కదా, తాగితే డబ్బు పోతుందని తెలుసు కదా, మరి ఎందుకు తాగుతావు అంటే, నాకు మనశ్శాంతి కోసం తాగుతాను, ఆ తాగిన కొద్దిసేపు అయినా సమాధానంగా ఉంటాను కదా అనేటువంటి తలంపు నాకు ఉంటుంది, అందుకే నేను తాగుతాను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు టూర్కి వెళ్తారు, ఎందుకు ఫ్రెండ్స్తో షికారుకి వెళ్తారు, ఎందుకు సాయంత్రం ఫ్రెండ్స్ దగ్గర ఉండాలని కోరుకుంటారు అంటే, సమాధానం కోసం మనిషి ప్రాకులాడుతూ ఉంటాడు. మనిషికి సమాధానం కావాలి, ఏదో ఒక రకంగా సమాధానంగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటాడు. అంటే కొంతమందిని మనం గమనిస్తే సాయంత్రం అవుతున్నగానే ఒంటరిగా ఒక చోట కూర్చొని ఒక బ్రాందీ బాటిల్ పెట్టుకొని పక్కన ఒక చికెన్ పకోడా పెట్టుకొని తింటూ ఉంటాడు. చిమ్మ చీకట్లో కూర్చుంటారండి. నాకు అనిపిస్తుంది, ఇంట్లో లైట్ ఉండదా, ఇంట్లో టేబుల్ ఉండదా, లేకపోతే కనీసం అమ్మిన షాపులో టేబుల్ ఉంటుంది కదా, ఎందుకు ఆ చీకట్లో కూర్చోవాలి? ఎవ్వరు లేకుండా ప్రశాంతంగా కూర్చోవాలి. అంటే దాని వెనక ఏముంటుంది? సమాధానం కావాలి. ఇంటిలో తలకాయ నొప్పి అని బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అంటే సమాధానం కోసం మనం ఇంటిలోనైనా బయటనైనా ఎక్కడైనా సమాధానంగా ఉండాలని కోరుతాం. లోకంలో సమాధానం కోసం మనం ప్రాకులాడతాం. కొంతమందిని మనం చూసామనుకో, ఈ కామెడీ షోస్ చూస్తూ ఉంటారు, నవ్వు లేకపోతే జోక్స్ వేసేటువంటి ప్రోగ్రామ్ చూస్తారు. ఎందుకు చూస్తారు మీరు అని అడిగితే ఏం చెప్తారు తెలుసా? అక్కడ జోకులు వేస్తారు, సంతోషంగా ఉండవచ్చు, కొద్దిసేపు అయినా సమాధానంగా ఉండవచ్చు కదా. అంటే అక్కడ కనపడేటువంటిది ఏంటంటే, సమాధానం లేదు, ఆ కొద్దిసేపు అయినా మేము సమాధానంగా ఉండొచ్చు కదా. అంటే మనిషి ఏమనుకుంటాడంటే, నాకు ఇంటిలో సమస్యలు ఉన్నాయి కాబట్టి తాగితే సమాధానం ఉంటుంది, నాకు కుటుంబంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి బాగా తిని పడుకుంటే సమాధానం ఉంటుందేమో. వి ట్రై అండ్ వి రన్ ఆఫ్టర్ పీస్. మనకు సమాధానం కావాలని మనం కోరుతూ ఉంటామండి. సమాధానం కోసం మనిషి ప్రాకులాడుతూ ఉంటాడు. మరి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, లోకంలో మనిషి సమాధానం కోసం వెతుకులాడుతుండగా దేవుడు అంటున్నాడు. ఇప్పుడు చదువుదాం 14వ అధ్యాయం యోహాను సువార్త 27. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. లోకం ఇస్తుంది ఏ రకంగా? తాత్కాలికమైన శాంతి. అంటే తాగినంతసేపు, తిన్నంతసేపు, జోక్ విన్నంతసేపు, లేకపోతే ఏదో పిక్నిక్ వెళ్ళినంతసేపు, లేకపోతే ఎక్స్కర్షన్కి వెళ్ళినంతసేపు, పెళ్ళిలో వెళ్ళిన కొద్దిసేపు సమాధానంగా ఏదో మన నెమ్మదిగా ఉంటుంది అనే తలంపులో మనం కలిగి జీవిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, లోకములో ఉన్నట్టుగా కాదు నేను ఇచ్చేది, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. అంటే దేవుని దగ్గర ఒక శాంతి ఉంది, ఆ శాంతిని దేవుడు మనకి ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు, ఆ శాంతిని దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో శాంతి సమాధానం కోసం వెతుకులాడుతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో ఈ యొక్క హిమాలయాల్లో తపస్సు చేస్తుంటారు కదా, ఆ తపస్సు చేసే వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి అదే పనిగా ప్రయాణమై వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఆ యొక్క
వ్యక్తిని అడిగాడంట, అయ్యా నువ్వు ఇంత ప్రశాంతంగా ఉన్నావు కదా, నువ్వు ఇంత ప్రశాంతంగా ఉన్నావు, ఏ కష్టము ఏ బాధ లేకుండా ఇంత ప్రశాంతంగా నువ్వు ఉన్నావు కదా, నాకు కూడా శాంతి కావాలని వచ్చాను, ఎందుకు నీకు శాంతి కావాలి అంటే అప్పుడు ఆయన అన్నాడంట, మా ఇంట్లో మా భార్యతో మా పిల్లలతో ఇంట్లో ఉండే కష్టాలతో నలిగిపోతున్నాను, అందుకే నేను హిమాలయాల దగ్గరికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి మీ దగ్గర ఉండేటువంటి ఆ శాంతిని మీ దగ్గర నుంచి పొందుకోవాలని అనే కోరిక నాకు ఉంది అని చెబితే ఆయన ఏమన్నాడంటే, అలాంటి స్థలం నుంచి నేను వచ్చా, నాకు కూడా పెళ్ళయింది, నాకు కూడా పిల్లలు ఉన్నారు, నాకు కూడా కష్టాలు ఉన్నాయి, కాబట్టి వాటి నుంచి బయటపడడానికి ఇక్కడికి వచ్చా, నువ్వు కూడా నాతో జాయిన్ అవుతావు, జాయిన్గా దూరంగా ఉంటే సమాధానంగా ఉంటావు, అంతే, దూరమే తప్ప వేరొకటి కాదు. దేవుని బిడ్డలారా, లోకంలో తపస్సు చేసే వ్యక్తి అయినా, లోకంలో డబ్బుండే వ్యక్తి అయినా, లోకంలో చదివినటువంటి వ్యక్తి అయినా సమాధానంగా ఉండాలని కోరుతాడు, శాంతిగా ఉండాలని కోరుతాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, లోకం ఇచ్చున్నట్టుగా కాదు, నా శాంతిని నా సమాధానాన్ని మీకు నేను ఇస్తాను, నా శాంతిని నా సమాధానాన్ని మీకు ఇస్తాను. ఎప్పుడన్నాడు ఈ మాట? ఎవరితో అన్నాడు ఈ మాట? యేసు ప్రభు శిష్యులతో అన్నాడండి. అంటే ఆత్మీయంగా ఉండు, దేవుని బిడ్డగానైనా ఉండు, లోకంలో ఉండు, నీ జీవితంలో శాంతి అనేటువంటిది అవసరం. ఎందుకు ఈ మాట ప్రభు మాట్లాడాడంటే చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం, ఇందాక 14వ అధ్యాయాన్ని మనం చదివాం, 27వ వచనం, 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకమందున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. 13వ అధ్యాయం ప్రారంభమవుతుంది, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని. అంటే తాను లోకంలో ఇక పరిచర్య ముగించి దేవుని వద్దకు వెళ్ళాలి, అంటే చనిపోయి తిరిగి దేవుని వద్దకు వెళ్ళేటువంటి సమయం వచ్చిందని యేసుప్రభు ఎరిగి ఏమంటాడంటే 33వ వచనం చూడండి, 33వ వచనం, యోహాను 13:33, పిల్లలారా ఇక కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. దేవుడు అంటున్నాడు, కొంతకాలం తర్వాత నన్ను మీరు చూడరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతాను, పరలోకానికి వెళ్ళిపోతాను. శిష్యులు ఆశ్చర్యపోయారు, ఏంటి 3.5 సంవత్సరాలకే మమ్మల్ని వదిలేస్తావా, 3.5 సంవత్సరాలకే పరిచర్య స్టాప్ చేస్తావా, 3.5 సంవత్సరాలకే మమ్మల్ని ఒంటరిగా చేసి వెళ్ళిపోతావా, ఏంటి ప్రభువా అని వాళ్ళలో కలవరం, అని వాళ్ళలో ఆందోళన. అంటే 3.5 సంవత్సరాలైనా నీతో ఉండేది, నువ్వు మాతో ఉండేది, అంతకంటే ఎక్కువ నువ్వు ఉండవా అనేటువంటి ఆలోచన. ఇంకా నెక్స్ట్ ఏంటి, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చామే, మా యొక్క వృత్తిని, మా వ్యాపారాలను, మాకుండే సమస్తాన్ని వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చామే యేసు ప్రభువా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతుంటున్నావు, ఏంటి మా పరిస్థితి, నిన్ను నమ్ముకొనే కదా అన్ని వదిలేసాము, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని వాళ్ళలో ఒక అశాంతి, వాళ్ళలో సమాధానం లేని పరిస్థితి, వాళ్ళలో ఒక గందరగోళం ఉండగా అప్పుడు ప్రభు పలికినటువంటి మాట యోహాను 14:27, సమాధానమును మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే లేక సమాధానమును మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్టుగా కాదు, నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ శిష్యులకు ఎప్పుడైతే కలవరము, ఎప్పుడైతే శిష్యులకు ఆందోళన, శిష్యులకు ఎప్పుడైతే జీవితం పట్ల ఆలోచనలు ప్రారంభమైనాయో వాళ్ళలో కలవరపాటును దేవుడు చూచాడండి, మనశ్శాంతి లేని పరిస్థితులను చూచాడు, సమాధానం లేని పరిస్థితులను చూచాడు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, భయపడవద్దు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. దేవుని బిడ్డలారా, 2 రకాలైన శాంతి ఉన్నాయి, 2 రకాలైనటువంటి సమాధానం ఉంది. శాంతి అంటే పేరు కాదు, మనిషి పేరు కాదు, శాంతి అంటే సమాధానం గురించి చెప్తున్నా. 2 రకాలైనటువంటి శాంతి సమాధానాలు ఉన్నాయి. ఒకటి లోకంలో దొరికేటువంటి శాంతి సమాధానం, రెండవదిగా ప్రభు ఇచ్చేటువంటిది. చాలా సందర్భాలలో మన జీవితాల్లో లోకమిచ్చే సమాధానం కోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం, కానీ ప్రభు ఇచ్చే సమాధానం ఏంటి తెలుసా? దేవుడు అంటున్నాడు, నేను ఇంక పోన్లే, ఇంక ఉంటానులే అని చెప్పలేదు దేవుడు, నేను పోతున్నాను అంటున్నాగానే వాళ్ళ కలవరం ప్రారంభమైంది కదా. వెంటనే యేసుప్రభు ఏమన్నా నేను పోన్లే, నేను మీతోనే ఉంటానులే, భయపడాకని ఏమన్నా చెప్పాడా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే తాను వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ జీవితంలో అనేకమైన కష్టాలు, హింసలు అనేటువంటి ప్రారంభమవుతాయి, వాటి మధ్య సమాధానంగా ఉంటారు. హల్లెలూయా. అంటే సమాధానం అంటే ఏంటంటే వెంటనే నీ అప్పులన్నీ జీరో అయిపోయి, వెంటనే ఆరోగ్యం అంతా బీపీ నార్మల్, షుగర్ నార్మల్, అన్నీ నార్మల్ అయిపోయి, కుటుంబంలో పిల్లలు వెంటనే మీకు విధేయతలు అయిపోయి, కుటుంబంలో వెంటనే బియ్యం అంతా నిండిపోయి, నాయిలంతా నిండిపోయి ఇక అంత బాగుంటుందనా? కాదు.
నీ పరిస్థితులు ఏ రకంగా ఉన్నా నీవు సమాధానంతోనే ఉంటావు. హల్లెలూయా. నీ పరిస్థితులు ఏ రకంగా ఉన్నా సమాధానంతోనే వాటిని ఎదుర్కొంటావు. ఇప్పుడు శిష్యులతో దేవుడు అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నానంటే మీకు టెన్షన్ వచ్చింది కదా, నేను వెళ్ళిపోవడం లేదని చెప్పడంలా. యేసుప్రభువు అంటాడు, నేను వెళ్ళిపోతా, కానీ లోకం ఇచ్చినట్టుగా సమాధానం కాదు, లోకం ఇచ్చినట్టుగా సమాధానం కాదు, నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. దేవుని యొక్క సమాధానం ఎలా పొందుకోవాలి? లోకమిచ్చే సమాధానం ఏంటి తెలుసా? లోకమిచ్చే సమాధానం, ఒక గొప్ప అధికారి మనకు బంధువు అని తెలిసినప్పుడు మనకు ఒక ధైర్యం వస్తుంది. అమ్మ ఈయన మా బంధువు అంట, ఇంక ఏదన్నా కష్టం వస్తే ఈయన దగ్గర పోవచ్చు, ఒక ధైర్యం మనకు ఉంటుంది, ఒక నెమ్మది మనకు ఏర్పడుతుంది. దేవుని బిడ్డలారా, నాతో పాటు చదివేటువంటి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. చాలా కష్టాలు ఉండేవి అతనికి, చాలా కష్టాలు ఉంటే ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడుతూ చదివేవాడు. అంటే పూట తనకు ఒక ఏమన్నా చెప్పాలంటే ఒక పోరాటమే. తినాలి అన్నా, ఫీజు కట్టాలన్నా, బట్టలు కావాలన్నా, బుక్స్ కావాలన్నా, పరీక్షకు ఫీజు కట్టాలన్నా, లేకపోతే రికార్డ్స్ రాయాలన్నా, ప్రతి సందర్భంలో ఒక పోరాటమే. అప్పుడు నేను చూస్తూ ఉన్నా, ఏంటి ఇంత కష్టపడుతున్నాడే, ఇంతగా బాధపడుతున్నాడే, ఇంతగా దిగులు పడుతున్నాడే అనుకొని తన జీవితంలో ఇంత కష్టాన్ని కూడా వెళుతున్నాడే అనేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఒకరోజు జరిగినటువంటి కార్యం ఏంటి తెలుసా? మా కాలేజ్కి ఒక అతను వచ్చాడండి. ఆయన ఈ అబ్బాయిని చూసి దగ్గరికి పిలిచి పక్కకు తీసుకెళ్ళి మాట్లాడిన తర్వాత ఈ అబ్బాయి ముఖమంతా మారిపోతుంది. అంటే ఎలా మారిపోయిందంటే అతని జీవితంలో ఒక పీస్, ఒక నెమ్మది, ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక ధైర్యం, ఒక మనశ్శాంతి వచ్చినట్టుగా నాకు కనపడిందండి. ఏంటి ఇంత మారిపోయాడు ఇతను అనుకొని ఏం జరిగిందంటే, అయిపోయిన తర్వాత అతను వచ్చి చాలా ధైర్యంగా కూర్చున్నాడు. అందరికీ ఒక డౌట్ వచ్చింది, ఎందుకు ఆయనతో మాట్లాడిన తర్వాత మారిపోయారే? ఆయన ఏమని చెప్పాడు తెలుసా? నువ్వు నాకు అన్న కుమారుని అవుతావు, నీకు తెలియదు అది. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు బంధువులు చెప్పారు, నువ్వు నాకు అన్న కుమారుని అంట. నీకేం కావాలన్నా నేనున్నా, ఈ కాలేజీలో చదివేంత వరకు నీకేం కావాలన్నా నేనున్నా. డబ్బు కావాలన్నా, ఒకవేళ ఎవరితోనన్నా మాట్లాడాలన్నా, ఒకవేళ నువ్వు ఊరికి పోయి, ఆయన ఇచ్చిన భరోసా ఎంత అంటే ఇంత కాదు. నాకు అనిపించింది, ఒక వ్యక్తి నేనున్నాను అని చెబితే అతనికి వచ్చినటువంటి మార్పు, అతడు ఇక ఏమాత్రం దేని గురించి దిగులు చెందకుండా ఉన్నాడండి. నిజంగా ఆయన కూడా అలానే చేశాడు. ఏం చేశాడంటే అతన్ని బాగా చూసుకోవడం ప్రారంభించాడు, అతనికి ప్రతి కష్టంలో సహాయం చేయడం ప్రారంభించాడు, ప్రతి కష్టంలో అతని పక్షాన ఉండడం ప్రారంభించాడు. నాకు అనిపించింది, ఈ కాలేజ్ అయిపోయిన తర్వాత, కాలేజ్ వరకు ఆయన సహాయం చేయగలడు, ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో, ఆ తర్వాత పెళ్లి దగ్గర, ఆ తర్వాత కుటుంబం దగ్గర మనిషి యొక్క సహాయం, మనిషి యొక్క ఏమనాలి ధైర్యం, మనిషి ఇచ్చేటువంటి భరోసా ఎంతవరకు ఉంటుంది? ఒక స్టేజ్ వరకే ఉంటుంది. అది లోకమిచ్చున్నది. కానీ బైబిల్లో వ్రాయబడింది, నేనిచ్చున్నటువంటి సమాధానం లోకమిచ్చున్నటువంటిది కాదు, నేనిచ్చు సమాధానం నాదే. దేవుని బిడ్డలారా, దేవుని సమాధానం గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని కోరుతుంటున్నాడు. మన జీవితాల్లో దైవికమైన సమాధానం కావాలి మనకు. డబ్బు ఇస్తుందండి సమాధానం, కొద్ది వరకే ఇస్తుంది, ఆ తర్వాత డబ్బు ఇక సహాయం చేయడానికి కష్టమవుతుంది. కానీ దేవుని యొక్క వాక్యంలో ఈరోజు దైవిక సమాధానం గురించి మనం మాట్లాడబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. వాట్ ఈస్ డివైన్ పీస్, వాట్ ఈస్ ఎటర్నల్ పీస్, నిత్యమైనటువంటి సమాధానం. దేవుడిచ్చే సమాధానం ఎవరికి ఉంటుంది? చర్చికి వచ్చే వాళ్ళకా? కాదు. లేకపోతే యేసు ప్రభువును నా రక్షకుడు అని నమ్మిన వారికా? ఉండొచ్చు. కానీ దైవిక సమాధానం ఎవరికి ఉంటుంది? ఎవరికి దైవిక సమాధానం ఉంటుంది? ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక 4 విషయాలు ఎదుట నేను ఉంచాలని కోరుతున్నా. ఇఫ్ యూ నీడ్ గాడ్స్ పీస్, దేవుని సమాధానం నీకు కావాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క వాక్యం, అప్పుడు దేవుడు సమాధానకర్తగా మనకు తోడుగా ఉంటాడంట. సమాధానం ఎప్పుడు వస్తుంది అంటే అప్పుడు. ఎప్పుడు? బైబిల్లో వ్రాయబడింది, మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో. పౌలు అంటున్నాడు, ఓ ఫిలిప్పీ సంగమా, మీరు నా వలన ఏమి నేర్చుకున్నారో వాటిని మీరు చేస్తే, నా వలన ఏది నేర్పించాడో దేవుడు మీకు, అది చేస్తే అప్పుడు సమాధానం. అంటే దేవుని వాక్యాన్ని విన్న తర్వాత దేవుడు నిన్ను ఏమని చేయమంటాడు, నీ కుటుంబంలో ఏది ఉండాలని కోరుతాడో, నీ ఇంటిలో ఏది ఉండాలని కోరుతాడో, నీ ఆత్మీయ జీవితంలో ఏది ఉండాలని కోరుతాడో, అది నువ్వు చేసే వ్యక్తివైతే అట్టి వాటిని చేయుడి. ఏది విన్నారో, ఏది నేర్చుకున్నారో, ఏది మీకు బోధించబడిందో విని వెళ్ళిపోతే సమాధానం ఉండదు, సమాధానం ఉండదు. అట్టి వాటిని చేయుడి. ఏది చేయమని చెప్తాడో, ఏది చేయవద్దని చెప్తాడో అది నువ్వు చేసే వ్యక్తివైతే సమాధానం ఉంటుంది. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో వాక్యాన్ని విని వెళ్ళిపోతాం. అక్కడ కాదు, అక్కడ ఉండదు సమాధానం. వింటే సమాధానం ఉండదు. అట్టి వాటిని చేయుడి. విన్న వాక్య ప్రకారం జీవించడం ప్రారంభించు. విన్న వాక్యాన్ని నీ జీవితానికి అప్లై చేసుకో, నీ కుటుంబానికి అప్లై చేసుకో. దేవుని బిడ్డలారా, ఉదయాన్నే మనం ప్రార్థించాలి. మరి ఉదయాన్నే ప్రార్థించాలనేటువంటిది నువ్వు చేస్తే అప్పుడు సమాధానకర్తకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు సమాధానం నీకు ఉంటుంది? విన్న వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే, విన్న వాక్య ప్రకారం జీవిస్తే. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, అందుకే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని మన జీవితాలకు అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. అప్పుడే అది మన జీవితానికి అన్వయించుకున్నప్పుడే నీ జీవితంలో దేవుడు సమాధానకర్తగా తోడుగా ఉండి తన సమాధానం నీకు ఇస్తాడు. నువ్వు విని వెళ్ళిపోయేటువంటి వ్యక్తివైతే, రాసుకొని వెళ్ళిపోయేటువంటి వ్యక్తివైతే సమాధానం ఉండదు. సమాధానకర్త ఎప్పుడు నీకు సమాధానాన్ని ఇస్తాడంటే అట్టి వాటిని చేయుడి. ఫిలిప్పీ సంగమా, మీరు ప్రభుని అంగీకరించి చర్చికి వస్తున్నారు, మంచిదే, చర్చికి క్రమంగా వస్తున్నారు. కానీ ఎప్పుడు సమాధానం మీకు తోడుగా ఉంటుందంటే అప్పుడు. ఎప్పుడు? చెప్పినవి, విన్నవి, దేవుడు నీ జీవితంలో ఉండాలి అని చెప్పినవి నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు చూస్తావో అప్పుడు సమాధానకర్తయగు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు తోడుగా ఉంటాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? మనిషి ఎందుకు పడిపోతాడు తెలుసా? ఎందుకు సమాధానం లేకుండా పోతాడు తెలుసా? 119వ కీర్తన 165వ వచనం చూడండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏముందంట? ఎంతో నెమ్మది. ఇక్కడ ఏమంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని చదివేవారికి కాదు, ధర్మశాస్త్రాన్ని వినేవారికి కాదు. నీ ధర్మశాస్త్రం అంటే బైబిల్ను ప్రేమించే వారికి సమాధానం ఉంటుందంట. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదంట. అంటే ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ఉదయనే అని ముద్దు పెట్టుకుంటే దేవుని వాక్యాన్ని ప్రేమించినట్ట. దేవుని వాక్యానికి బాగా పైన జిబ్బేసి లోపల కలర్ఫుల్గా పేరు రాసుకొని కలర్ఫుల్గా పెట్టుకొని నీ ఫోటో దిగించుకొని పెట్టుకుంటే నువ్వు వాక్యాన్ని ప్రేమించినట్ట? కాదు. ప్రేమించడం అంటే ఏంటంటే ప్రేమించే వ్యక్తి పాటిస్తాడు. ఒకానొక రోజు నేను కాలేజీలో పనిచేసే దినాల్లో కాలేజీ పోతూ ఉంటే ఒక అబ్బాయి ఉదయాన్నే 8:50కి అక్కడ నిలబడుకున్నాడు. ఒక కార్నర్ దగ్గర నిలబడుకుంటే నేను చూశాను, అరే ఎవడు వీడు ఇక్కడ నిలబడుకున్నాడే, స్టూడెంట్ ఎవరో అనుకున్నాను. కంప చెట్లు అంతా కొంచెం అక్కడ అంత నీట్గా ఏమి ఉండదు, అక్కడ నిలబడుకున్నాడు. మధ్యాహ్నం భోజనానికి పోయేటప్పుడు మళ్ళీ అక్కడ నిలబడుకున్నాడు. 2 గంటలకు నేను తిరిగి కాలేజీకి వచ్చి మళ్ళీ అక్కడే ఉన్నాడు. సాయంత్రం 4 గంటలకు అక్కడే ఉన్నాడు. నేను చూసి ఏమీడు ఇక్కడున్నాడే, ఈడేమన్నా బంగారు గింగారు ఏమన్నా ఉందా? ఏం లేదు, ముళ్ళ కంపలు ఉన్నాయాడా. ముళ్ళ కంపలు ఉంటే ఏంది ఇక్కడున్నాడే అనుకొని సాయంత్రం వెళ్ళిపోయే వ్యక్తిని మెల్లిగా ఎన్నికొచ్చి, ఏం బాబు ఏమి ఇక్కడున్నావే? వాడు నన్ను చూసి తల తిప్పుకున్నాడు. అరే ఇదేంది దగ్గరకు వచ్చి మాట్లాడితే ఎవరు పట్టించుకోవాలి, నేను పిలిస్తే వీడిని తల తిప్పుకున్నాడు అనుకోని మళ్ళీ దగ్గరికి, ఏమి ఇక్కడ ఉన్నావు? ఉదయం చూస్తున్నా నేను, ఏమి ఇక్కడ ఉన్నావే? ఇప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా? ప్రేమ విలువ నీకు తెలుసా అన్నాడు. ప్రేమ విలువనా? ఏంటి ప్రేమ? ఒక అమ్మాయి నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండని చెప్పింది, అందుకే ఇక్కడున్నా. ప్రేమ అంటే ఏంటి తెలుసా? లోబడ్డం. నిజమైన ప్రేమ
అది చెప్పినది చేయడం ప్రారంభిస్తుంది. దేవుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఎవరైతే ఈ వాక్య ప్రకారం జీవిస్తారో, ఈ వాక్యాన్ని చేయడం ప్రారంభిస్తారో, దేవుడు వాక్యం చెప్పినట్టుగా అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు. అప్పుడు అంతవరకు దేవుడు తోడుగా ఉన్నాడండి. నువ్వు ఎన్నిసార్లన్నా వాక్యం విను, ఎంతసేపన్నా వాక్యం విను. కొంతమంది చూడండి, ఆదివారం వింటారు, మళ్ళీ ఆదివారం సాయంత్రం వింటారు, సోమవారం వింటారు, కొంతమంది లైవ్లన్నీ వింటూ ఉంటారు. ఎవరు లైవ్ అయినా వింటూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ఎవరో లైవ్లో వాక్యం చెప్తే అబ్బో వాళ్ళకి చాలా సంతోషం, వినేస్తారు. బైబిల్ చెప్తుంది, వినేవారికి సమాధానం ఉండదు, అట్టి వాటిని చేయుడి, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. అంటే ఈ వాక్యాన్ని నువ్వు ప్రేమించే వ్యక్తివైతే నీకు నెమ్మది కలుగుతుంది. మనకందరికీ తెలుసు, భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ 1984 అక్టోబర్ 31వ తారీఖున ఆమెను కొంతమంది తీవ్రవాదుల మనస్తత్వం కలిగినటువంటి ఆమె సెక్యూరిటీ గార్డ్సే ఆమెను ఆమె భవనంలో సఫ్దర్జంగ్ రోడ్లో ఆమెను చంపేశారు. AK-47 రైఫిల్ తీసుకొని ఆమె శరీరాన్ని తూట్లతో పొడి చేశారు. అంటే కొన్ని 100 పైబడినటువంటి బుల్లెట్స్ ఆమె శరీరంలోనికి దిగిపోయాయి. AK-47 మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అండి. ఆ గన్ ఒక్కసారి ప్రెస్ చేస్తే ఒక్కసారి 20 లేదా 30 దాని కెపాసిటీని బట్టి వచ్చేస్తే ఒక్క క్లిక్ అలా ఒత్తితే చాలు, ఆ బుల్లెట్స్ వర్షం ఆమె పైన కురిపించి చంపేశారు. చంపేసిన తర్వాత ఇప్పుడు ఆమె దేశ ప్రధానిగా ఉన్నింది. సో దేశ ప్రధాని హత్య చేసినప్పుడు ఇక జరిగేటువంటి గందరగోళం అంతా ఇంత కాదు కదా. సో బీభత్సమైనటువంటి పరిస్థితులు భారతదేశం అంతా జరిగాయి. ఎక్కడ సిక్కు మతస్థులు కనపడిన వాళ్ళని కొట్టడం ప్రారంభించారు. కడపలో కూడా చాలా భయంకరంగా పరిస్థితులు జరిగాయి. బాగా జ్ఞాపకం నాకు 1984లో కడపలో కూడా ఒక ఆయనకు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉండేది. ఆయన యొక్క గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఆయనను పిచ్చిగా కొట్టడం, అటాక్ చేయడం చూసాం. భారతదేశం అంతా జరిగింది. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 1 నెల రోజులు ఎవరు దీన్ని చేశారు వాళ్ళకి శిక్ష పడాలని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం టేకప్ చేసి కేసును ఏం చేసిందంటే, ఎవరు దీంట్లో చేశారు, ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, 3 వాళ్ళు ఫైనల్గా గుర్తించారు. ఒకరు సత్వంత్ సింగ్, 2వ వ్యక్తి పేరు కేహార్ సింగ్, 3వ వ్యక్తి పేరు బల్బీర్ సింగ్. 3 ఫైనల్గా తేలిపోయింది. ఈ 3 ఆ రోజు AK-47 తూటాలతో ఈమెను కాల్చి చంపారు. కాబట్టి ఈ 3కి ఉరిశిక్ష వేయాలి. 3 పేర్లతో చెప్తున్నాను నేను. ఇది కట్టుకథ కాదు, మన భారతదేశంలో జరిగినటువంటిదే చెప్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ 3కి ఉరిశిక్ష వేసినప్పుడు ఈ ఇద్దరు ఏంటంటే సత్వంత్ సింగ్ అండ్ కేహార్ సింగ్, వీళ్ళిద్దరూ నిజంగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కాల్చారండి. ఈ బల్బీర్ సింగ్ అనేటువంటి వ్యక్తి కాల్చలేదండి, వాళ్ళతో పాటు డ్యూటీలో ఉన్నాడు. అంతే, డ్యూటీలో ఉన్నందుకు ఏం జరిగిందంటే, వాళ్ళతో పాటు ఉన్నావంటే కనీసం నీకు తెలిసి ఉంటుంది, నువ్వు చెప్పొచ్చు కదా అనేటువంటి ఏ అభియోగాలు మోపబడ్డాయో ఆయన ఫైనల్గా ఈ 3కి ఉరిశిక్ష విధించారు. ఉరిశిక్ష విధిస్తే దేవుని బిడ్డలారా, ఇక దేశం చాలా సంతోషించి ఈ 3ని ఉరి తీస్తారు అని. కానీ ఉరి తీయడానికి తర్వాత తీర్పుకు మధ్య కొంచెం కాలం వచ్చిందండి. అప్పుడు వీళ్ళకు ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఎవరు వీరిని కాపాడగలరంటే రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితేనే వీళ్ళు బయటికి రాగలరు, లేకపోతే లేదు. కాబట్టి మిగిలిన 2 పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు తీవ్రవాద జాలంతో ఉన్నారు. ఏంటంటే టెర్రరిస్ట్ ఐడియాస్ వాళ్ళకు ఉన్నాయి. మా ప్రదేశంలోకి ఇందిరాగాంధీ సైనికులను పంపించి మా యొక్క ముఖ్య దేవస్థలాన్ని ఆమె అపవిత్రపరిచింది కాబట్టి మేము చంపేశాం అని 2 ఉన్నారు. ఒక వ్యక్తి మాత్రం తప్పు చేయలేదండి. ఆయన భార్య ఏం చేసిందంటే ఆ లెటరు రాష్ట్రపతికి పెట్టింది. రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం పెట్టింది. రాష్ట్రపతి ఏం చేశాడంటే తన దగ్గరకు వస్తుండగానే ఆయన పరీక్షించాడు. ఆయన ఎంక్వైరీ వేశాడు. ఎంక్వైరీ వేస్తే ఎంక్వైరీలో తేలింది ఏంటంటే వీళ్ళిద్దరే ఉన్నారు అనేటువంటిది బయటకు వచ్చిందండి. అంతకుముందు ఒక సంఘటన జరిగిందండి. ఏంటంటే ఈ 3ని తీహార్ జైల్లో ఉంచారు. ఈ తీహార్ జైలు అనేటువంటిది ప్రముఖమైనటువంటి జైలు, చాలా సెక్యూరిటీ ఉండేటువంటి స్థలం అది. అలాంటి జైల్లో వీళ్ళ 3ని ఉంచారు. ఏం జరిగిందంటే ఒకరోజు ఒక దైవ సేవకుడు తన దగ్గర గిడియన్స్ బైబిల్ పెట్టుకొని ఆయన ఏం చేశాడంటే ఆ జైలుకి వెళ్ళి అందరికీ ఇస్తూ ఉంటే ఈ 3 ఖైదీలు ఉండేటువంటి సెల్స్ ఉంటాయి కదా, ఈ కారాగారం,
కారాగారంలో వీరికి ప్రత్యేకమైన గదులు ఉంటే ఆ గదుల్లోకి వెళ్ళి ఒక్కొక్కరికి బైబిల్ ఇచ్చాడు. బల్బీర్ సింగ్ ఆయనకు కూడా బైబిల్ ఇచ్చాడు. ఆ బైబిల్ తీసుకొని ఇసిరి కొట్టాడు. బుద్ధి ఉందా లేదా? ఏం చేస్తామని, మాకు ఉరి శిక్ష పడింది, ఇక్కడ చచ్చిపోతామన్న భయంతో మేము తనకలాడిపోతూ ఉంటే మాకు వచ్చి పుస్తకం ఇస్తావా, ఏం పొద్దుపోకున్నాం అనుకున్నావు ఇక్కడ అని ఆయన తిట్టి బైబిల్ ఆయన ముందు ఇసిరి కొట్టేశాడు. ఆయన ఏడుస్తూ ఏడుస్తూ మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది. ఎంత దుఃఖమో, ఎంత వేదనో. రాత్రి అయినా కూడా దుఃఖం ఆగడం లేదు, నిద్ర రావడం లేదు. అప్పుడు చాలా మనసు కలత చెందినప్పుడు దూరంగా పడిపోయినటువంటి బైబిల్ను చూశాడు. ఎట్లా నిద్ర రావడం లేదు కదా, ఎట్లా నిద్ర రావడం లేదు. కాబట్టి ఏదో పుస్తకం ఇచ్చాడు కదా, ఈ పుస్తకం చదివినా నిద్ర వస్తుందేమో అని చెప్పి ఆయన ఏం చేశాడంటే బైబిల్ను తెరిచి బైబిల్ను చదవడం ప్రారంభించాడు. ఇలా బైబిల్ అలా తెరుస్తుండగానే ఒక వాక్యం ఆయన కనబడుతుంది. ఈయన యందు ఏ దోషం నాకు కనపడడం లేదు. దేవుని అడుగుదాం, ప్రభువా నీ సమాధానం నాకు దయచేయి, నీ శాంతిని నాకు దయచేయి, నీ సమాధానాన్ని నాకు దయచేయి, నీ శాంతి నాకు కావాలి ప్రభువా. నీ మాటకు నేను లోబడతాను ప్రభువా. వాక్యం ద్వారా నువ్వు ఏమి చెప్పినా దానికి నేను లోబడతాను ప్రభువా. నేను ప్రతి విషయంలో ప్రార్థన చేస్తాను ప్రభువా, నీ పైన ఆనుకుంటాను ప్రభువా. దేవా, దైవ సేవకులకు నేను ఇచ్చే స్థానం ఇస్తాను ప్రభువా. ఈ 4 విషయాల్లో దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం, దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు, సర్వోన్నతుడానికి స్తోత్రాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు. ప్రతి ఒక్కరం అడుగుదాం. దేవుని నీ జీవితంలో సమాధానం ఇవ్వాలని కోరుతున్నాడు, సమాధానం ఇవ్వాలని కోరుతున్నాడు, సమాధానం ఇవ్వాలని కోరుతుంటున్నాడు. దేవుని వైపు మనం చూస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో మనుషులు ఇచ్చే సమాధానం వైపు నేను చూస్తున్నాను. లోకంలో దొరికే సమాధానం తాత్కాలికమే, నీవిచ్చే సమాధానం నిత్యమైన సమాధానం. ఆ సమాధానం నాకు దయచేయి. మనశ్శాంతి లేదు నాయన, బయటికి ఏదో కనబడుతున్నాం కానీ మనశ్శాంతి లేని వ్యక్తులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ సందేశం ఇచ్చారు ప్రభా. శాంతి కరువై, సమాధానం కరువై, జీవితం పైన విరక్తి కలిగేటువంటి వ్యక్తులుగా తయారైపోయినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు నాయన. దేవా, దర్శించండి. వారు నీకు వ్యతిరేకంగా ఏ తప్పు చేసి ఉన్నా నీ సిలువ రక్తమే కడుగునుగాక. దేవా, వాక్యం చదివి వాక్యానికి లోబడే జీవితాలుగా మా జీవితాలు ఉండునుగాక. దేవా, నీ వాక్యాన్ని ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు ప్రభా. అవును తండ్రి, నీ వాక్యం మాతో మాట్లాడినప్పుడల్లా లోబడుదుముగాక, సరిచేసుకుందుముగాక, విధేయులమవుదుముగాక. దేవుని యొక్క బిడలముగా లోబడే కృప మాకు కలుగునుగాక. మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, యేసయ్యా సమాధానకర్త అయిన దేవుడుగా మీరే మాకు సమాధానం ఇచ్చి ఆశీర్వదించుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు ప్రతి ఉదయ సాయంత్రాల్లో దైవ వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా దీవించబడుతున్నారని నేను దృఢంగా నమ్ముతున్నాను. అంతేకాక మీరు తెలుపుతున్నటువంటి మీ సాక్ష్యాలు, మీరు అందిస్తున్నటువంటి మీ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి దేవునికి నేను స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. గత సంవత్సర కాలంలో 2 అంచుల ఖడ్గం అనేటువంటి పుస్తకాన్ని మేము విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ 2 అంచుల ఖడ్గం పుస్తకము వెళ్ళినటువంటి ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉంటూ దేవుని సాధనమై వాడబడి ఉండగా దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. 1 సంవత్సర కాలంలోనే మొదటి ముద్రణ సంపూర్తిగా ప్రజలు పొందగలిగి వేలాది కుటుంబాలలో ఈ పుస్తకము దేవుని సాధనంగా వాడబడింది. దేవుని బిడ్డలారా, 2వ ముద్రణతో ఈ 2 అంచుల ఖడ్గం పుస్తకం గత దినాల్లో విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. 2 అంచుల ఖడ్గం అనేటువంటి ఈ పుస్తకం యొక్క 2nd ఎడిషన్ మీ వద్దకు తీసుకొని వచ్చే కృపను దేవుడు అనుగ్రహించి ఉండగా దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఈ 2 అంచుల ఖడ్గ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే దీనిని ఉపయోగిస్తారో దేవుడు వారి జీవితాల్లో ఉపకారాలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మీరు 3 ఆశీర్వాదాలు పొందగలరని తెలియజేస్తుంటున్నాను. నెంబర్ 1, ఈ యొక్క పుస్తకాన్ని ప్రతిరోజు ఉపయోగించడం ద్వారా మీరు అత్యధికమైన ప్రార్థనలో గడపడానికి ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది. 2వదిగా, ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించడం ద్వారా వాక్యాన్ని మీరు కంఠపాఠం చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు. 3వదిగా, మీ జీవితంలో దేవుని మహిమను చూచే భాగ్యాన్ని ఈ పుస్తకము ద్వారా నజరేయుడైన యేసయ్య మీకు దయచేయబోతుంటున్నాడు. దేవుని బిడ్డలారా,
ప్రతి ఇంటిలో ఉండవలసినటువంటి పుస్తకం. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉండేటువంటి ఈ పుస్తకాన్ని పోస్టేజ్ ద్వారా మీరు పొందడానికి 75 రూపాయలు మీరు పంపించినట్లయితే ఎయిదర్ ఫోన్పే ద్వారానైనా, ఎంఓ ద్వారానైనా, లేదా ఆన్లైన్ ద్వారానైనా మీరు పంపించగలిగితే ఈ పుస్తకాన్ని మేము మీకు అందించగలం. ఒక్కొక్క పుస్తకం పోస్ట్ ద్వారా పొందడానికి 75 రూపాయలు చెల్లించి మీరు ఈ పుస్తకాన్ని పొంది, ఈ పుస్తకాన్ని ఉపయోగించి దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క పుస్తకం ఉపయోగించినప్పుడు దేవుడు మీ జీవితాల్లో జరిగించిన సాక్ష్యములు కూడా మాకు తెలిపి దేవుని మహింపరచాలని కోరుతూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాన్ని మీ యొక్క క్షేమం నిమిత్తమై ప్రభు విడుదల చేసి ఉండగా, ప్రభు సాధనంగా మీ ఎదుట వాడబడబోతుండగా ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించి దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్.